నటుడు మోహన్ బాబు కిడ్నాప్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుపతిలో మోహన్ బాబు వర్సిటీ ఫీజుల దోపిడీపైన ఎస్ఎఫ్ఐ నిరసన చేపట్టింది. కలెక్టరేట్ ముట్టడికి వెళ్తూ ఉండగా ఇద్దరు విద్యార్థి నేతలను కిడ్నాప్ చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్ మరియు వినోద్ ను ఎత్తుకెళ్లారు బౌన్సర్లు. రంగంలోకి 3 పోలీస్ బృందాలు అయితే దిగాయని తెలుస్తోంది. కిడ్నాపర్లు వెంటపడి మరి పోలీసులు పట్టుకున్నారు. మోహన్ బాబు ఫామ్ హౌస్ లో ఇటు నిందితులను తో పాటు ఇటు ఇద్దరు విద్యార్థి నేతలను కూడా గుర్తించారు పోలీసులు. మోహన్ బాబు యూనివర్సిటీని గుర్తింపును కూడా రద్దు చేయాలి అంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎస్ఎఫ్ఐ నేతలను కిడ్నాప్ చేయడం పైన ఫైర్ అయ్యారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, కిడ్నాప్ వివాదంలో ప్రస్తుతం నటుడు మోహన్ బాబు చిక్కుకున్నారని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఫీజులు అత్యధికంగా వసూలు చేస్తున్నారంటూ కూడా ఎస్ఎఫ్ఐకి సంబంధించిన స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్ వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ఎస్ఎఫ్ఐ నాయకుల్ని పట్టుకోవడంతో పాటుగా కిడ్నాప్ కి యత్నించినటువంటి పరిస్థితి. ఈ సమయంలో కిడ్నాప్ కి యత్నించినటువంటి బౌన్సర్లు పోలీసులు వెంబడించడంతో ఫామ్ హౌస్ నేరుగా మోహన్ బాబుకు సంబంధించిన ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఫామ్ హౌస్ లో ఎవరైతే కిడ్నాప్ గురైనటువంటి ఇద్దరు యువకులతో పాటుగా బౌన్సర్ను కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా మోహన్ బాబు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వ్యవహార శైలి కూడా పూర్తిగా భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎస్ఎఫ్ఐకి సంబంధించిన నేతలందరూ కూడా విద్యార్థి సంఘాల నేతలకు సంబంధించినంత వరకు కూడా కిడ్నాప్ కి ఎత్తించడం అంటే పూర్తిగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా నటుడు మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన పర్మిషన్లు పూర్తిగా రద్దు చేయాలని నటుడు ఎవరైతే కిడ్నాప్ కి ఎదిరించినటువంటి మోహన్ బాబుతో సహా మిగిలిన అందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా విద్యార్థి నేతలతో పాటుగా ఎస్ఎఫ్ఐ యూనియన్లు పూర్తిగా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించినంత వరకు ఫీజుకి సంబంధించినంత వరకు కూడా ఒక స్లాబ్ ఉంటుంది. స్లాబ్ దాటి వసూలు చేస్తున్నారంటూ కూడా గత కొంతకాలం నుంచి ఎస్ఎఫ్ఐ ఏదైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లేటటువంటి పరిస్థితుల్లో కిడ్నాప్ కి ఎత్తిరించడం పైన పూర్తిగా వివాదం చెలరేగిందని చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇద్దరు విద్యార్థి నేతల కిడ్నాప్ వెనక ఇటు మోహన్ బాబు సమ్మతి కూడా ఉందా? ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడా యూనివర్సిటీ అధినేతగా ఉండేటటువంటి మోహన్ బాబుకు సంబంధించి మోహన్ బాబుకు అసలు మోహన్ బాబు హస్తం ఉందా లేదా అనేది అయితే మాత్రం ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో బౌన్సర్లు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అనంతరం కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు మోహన్ బాబుదే కాబట్టి మోహన్ బాబు హస్తం ఉందంటూ కూడా విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కిడ్నాప్ లాంటి అంశాల దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు కిడ్నాప్ చేయాలి, విద్యార్థి నేతలను ఎందుకు కిడ్నాప్ చేశారని కూడా విద్యార్థి సంఘాలు పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. తమ హక్కుగా ఉండేటటువంటి ఏదైతే ఫీజులకు సంబంధించినంత వరకు ప్రశ్నిస్తూ ఏదైతే ప్రభుత్వానికి గానీ కలెక్టర్ గానీ అర్జీ పెట్టుకునేటటువంటి హక్కు విద్యార్థులకు ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ హక్కులు హరించే విధంగా కూడా వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మోహన్ బాబుకు సంబంధించినంత వరకు తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన లైసెన్సులు రద్దు చేయాలి. దాంతో పాటుగా ఎవరైతే కిడ్నాప్ కి యత్నించారో వాళ్ళతో పాటుగా మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు బాధ్యులైన వారిపైన కూడా కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరిగా. ఈ విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి చాలా సున్నితమైన అంశం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం అంటూ తీసుకుంటా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా కిడ్నాప్ యత్నించినటువంటి పరిస్థితి. బౌన్సర్లు వెళ్లి కిడ్నాప్ చేసి 3 పోలీస్ బృందాలు వెంబడించిన తర్వాత నేరుగా మోహన్ బాబుకు సంబంధించిన ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరెవరు హస్తాలు ఉన్నాయో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో విద్యార్థి సంఘాలకు సంబంధించిన గానీ విద్యార్థులు గానీ చేసేటటువంటి ఏదైతే ఇష్యూస్ ఉంటాయో ఇష్యూస్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినంత వరకు కంట్రోల్ తప్పే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినంత వరకు వాళ్ళు చేసేటటువంటి డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే విద్యా సంస్థలకు సంబంధించినంత వరకు విద్యా బుద్ధులు చెప్పాల్సినటువంటి ఏదైతే వచ్చేటటువంటి విద్యార్థులు విద్యా బుద్ధులు చెప్పి పైకి పంపించాల్సింది పోయి తిరిగి కిడ్నాపులు చేయడం, కిడ్నాపులు
హెచ్చరికలతో పాటుగా వాళ్ళని బెదిరించే కార్యక్రమాలకు పాల్పడినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు ఈ విద్యార్థి సంఘాలతో పాటుగా వామపక్ష పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరెవరైతే కిడ్నాప్ కి యత్నించారో వాళ్ళతో పాటుగా విద్యా సంస్థల అధినేత, విద్యా సంస్థకు సంబంధించిన లైసెన్సులను రద్దు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలతో పాటుగా వామపక్ష పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫీజుల దోపిడీ పైన అయి ఉండొచ్చు, లేదా ఇటు ఈ కిడ్నాప్ అంశం పైన మోహన్ బాబు స్పందించారా ఇప్పటివరకు? ఈ అంశానికి సంబంధించినంత వరకు బౌన్సర్లు రావడం, బౌన్సర్లు కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కేసుకు సంబంధించినంత వరకు కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా 3 బృందాలు వెళ్లేటటువంటి పరిస్థితిలో వెంబడించినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో నేరుగా కూడా మోహన్ బాబు ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు ఫామ్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు, ఈ కిడ్నాప్ కు సంబంధించినంత వరకు ఎవరు చేయించారనే దానిపై కూడా పోలీసులు పూర్తి విచారణ అనంతరం కూడా ఎవరెవరు ఉన్నారనే దానిపై పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉండబోతా ఉంది. ఖచ్చితంగా మోహన్ బాబు దీని మీద స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మోహన్ బాబు ఎలా స్పందిస్తారు, అసలు ఈ ఘటనకు గల కారణాలపై ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది, ఆ లైసెన్స్ రద్దు చేయబోతా ఉన్నదా, లేదనుకుంటే మోహన్ బాబుకు సంబంధించినంత వరకు ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి నేపథ్యంలో పూర్తి విచారణ అనంతరం కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకుంటుంది అనే దానిపై అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందా మూల్య. రైట్, థ్యాంక్ యూ భరత్. కిడ్నాప్ వివాదంలో ప్రస్తుతం నటుడు మోహన్ బాబు చిక్కుకున్నాడు. తిరుపతిలో మోహన్ బాబు వర్సిటీ ఫీజుల దోపిడీపైన ఎస్ఎఫ్ఐ నిరసన చేపట్టింది. కలెక్టరేట్ ముట్టడికి వెళ్తూ ఉండగా 2 విద్యార్థి నేతలను కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్ మరియు వినోద్ ను ఇటు బౌన్సర్లు ఎత్తుకెళ్లారు. రంగంలోకి 3 పోలీస్ బృందాలైతే దిగాయని తెలుస్తోంది. కిడ్నాపర్ల వెంటపడి మరి పోలీసులు పట్టుకున్నారు. మోహన్ బాబు ఫామ్ హౌస్ లో నిందితులతో పాటు ఇటు 2 విద్యార్థి నేతలను పోలీసులు గుర్తించారు. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి అంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎస్ఎఫ్ఐ నేతలను కిడ్నాప్ చేయడం పైన కూడా విద్యార్థి సంఘాలు కఠినంగా కూడా దీన్ని అపోజ్ చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఇటు ఈ కిడ్నాప్ కేసు అయి ఉండొచ్చు, లేదా ఈ ఫీజుకు సంబంధించిన దానిపైన కూడా ఇంతవరకు అయితే మోహన్ బాబు నుంచి ఎటువంటి స్పందన లేదు. దీనిపైన ఖచ్చితంగా కూడా మోహన్ బాబు స్పందించాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు.